ఈరోజు మనం కూల్గా ఫ్రూట్ జెల్లీ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇంకా లేట్ చేయకుండా త్వరగా స్టార్ట్ చేసేద్దాం. ఈ జెల్లీ కేక్లో అన్ని రకాల ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ముందుగా మనం చైనా గ్రాస్ని కట్ చేసుకుందాం. సన్నగా కట్ చేసుకుని కొంచెం వాటర్లో వేసుకుని కడుగున తర్వాత వేడి నీళ్ళలో వేసుకుని నానబెట్టుకోవాలి. ఈ చైనా గ్రాస్ వాటర్లో అంతా చక్కగా కలిసిపోవాలండి. అప్పుడే మనకి ఫ్రూట్ జెల్లీ కేక్ చక్కగా వస్తుంది. ఇప్పుడు వాటర్లో వేసేసుకుని మూత పెట్టేసుకుందాం. ఈలోగా ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వేరొక బౌల్ పెట్టుకుని ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకుని బాగా మరగనివ్వాలి. వాటర్ మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న చైనా గ్రాస్ని వేసుకోవాలి. ఈలోగా ఫ్రూట్స్ని మనం ఒక బౌల్లో సర్దుకున్నాం. మనం కేక్ ఈజీగా తీసుకోవడానికి ఇలా రౌండ్ బౌల్ అయితే బాగుంటుందండి. వాటర్ వేడెక్కింది కదా, ఇప్పుడు నానబెట్టుకున్న చైనా గ్రాస్ వాటర్ని అందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. అస్సలు ముక్కలు లేకుండా కలుపుకోవాలి. ఈ వాటర్ అంతా చల్లారిన తర్వాత అప్పుడు ఫ్రూట్స్లో వేసుకోవాలి. తగినంత షుగర్ వేసుకుందాం. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఫ్రూట్ జెల్లీ కేక్. ఈ వాటర్ అంతా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఫ్రూట్స్లో వేసుకోవాలి. ఇప్పుడు బాగా చల్లారిపోయింది. చక్కగా ఇలా ఫ్రూట్స్ మీద వేసేసుకుందాం. చూసారా, గడ్డకట్టేస్తుంది. అప్పుడే కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అన్ని రకాల ఫ్రూట్స్ తినని పిల్లలకి ఇలా జెల్లీ కేక్ చేసి పెడితే చూడడానికి చక్కగా అందంగా ఉంటుంది. వాళ్ళు చక్కగా తినేస్తారు. సేపు ఫ్రిడ్జ్లో ఉంచి తీసేద్దాం. చల్లారిపోయిందండి. చక్కగా కట్ చేసుకోవడమే. చూడండి, చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. అంతేనండి, మన ఫ్రూట్ జెల్లీ కేక్ రెడీ అయిపోయింది. చక్కగా ఈజీగా అయిపోయింది కదా. మరి మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.